ఏంటి టీవీలో ప్రోగ్రామ్ చూస్తున్నావా? అవునండి, చిన్నపిల్లల ప్రోగ్రాం వస్తుంటే చూస్తున్నా. అదేంటి ఆడవాళ్ళు సీరియస్ కదా చూడాలి, నువ్వేంటి పిల్లల ప్రోగ్రామ్ చూస్తున్నావు? అవునండి, అలా చూస్తేనే కదా అందమైన పిల్లలు వాళ్ళ నవ్వులు కనిపించేది. సరే సరే, నేను త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. ఈ రోజు ప్రోగ్రాంలో చూపించిన పిల్లలు ఎంత అందంగా ఉన్నారో తెలుసా? వాళ్లే కాదు, ఇంకో ప్రోగ్రాంలో వచ్చిన పిల్లలు కూడా ముద్దుగా ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే అసలు కన్ను ఆర్పాలని అనిపించలేదు. రేపు మనకు కూడా పిల్లలు పుడితే అలానే అందంగా ఉంటారు కదూ? తప్పకుండా పుడతారా లేఖ్య, ఎందుకంటే అందమైన తల్లిదండ్రులకు అందమైన పిల్లలే పుడతారు. అలా అందంగా పిల్లలు పుట్టాలంటే మాటలు తగ్గించి లైట్ ఆర్పేయాలి. లైట్ ఆర్పాలా? ఎందుకండి? ఎందుకంటే రొమాన్స్ వెలుగులో కంటే చీకట్లోనే బాగుంటుంది కాబట్టి. మీకెప్పుడు అదే ధ్యాస. ఏమండి, ఈసారి నాకు ఇంకా డేట్ రాలేదు. ఈసారన్నా నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుందంటారా? అంత అనుమానంగా ఉంటే ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకో. సరేనండి, మీరు చెప్పినట్టే చేస్తాను. సరే, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అలాగే. ఏంటి అలాగే, ఏమైంది? ఇలా ఉన్నావేంటి? ఒంట్లో బాలేదా? అన్నీ బానే ఉన్నాయండి, ఒక్క అదృష్టం తప్ప. ఏంటి లెక్క నువ్వు అనేది? నాకేం అర్థం కావట్లేదు. ఈసారి కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వలేదండి. బాధపడక లేఖ్య, మనకు తప్పకుండా పిల్లలు పుడతారు. పెళ్ళై 4 ఏళ్లైనా ఇంకా పిల్లలు పుట్టడం లేదంటే ఇంకా మనకి పిల్లలు పుట్టరేమోనని చాలా భయంగా ఉందండి. ఏంటి లెక్క నువ్వు మాట్లాడేది? ఆల్రెడీ మనం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అవసరమైన టెస్ట్లన్నీ చేయించుకున్నాం. మనకే లోపం లేదు. త్వరలోనే పిల్లలు పుడతారని డాక్టర్ కూడా చెప్పారు కదా. ప్రేమించుకున్న మన ఇద్దరం నువ్వు మేజర్ అవ్వగానే పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు నీ వయసు 22 సంవత్సరాలు. మనకు కావాల్సినంత వయసు ఉంది. అనవసరంగా ఏదేదో ఆలోచించుకో. ఎందుకు ఊరికే భయపడతావు? అది కాదండి, మీ అమ్మా నాన్నలకు మా అమ్మా నాన్నలకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నందుకు మనల్ని మన పేరెంట్స్ ఇప్పటికీ క్షమించలేదు. త్వరలో మనకు బాబో పాపో పుడితే మనందరం వాళ్ళని కలుసుకోవచ్చని నా ఆశ. కానీ నా ఆశ నెరవేరేలా కనిపించటం లేదు. అది గుర్తొచ్చినప్పుడల్లా చాలా బాధగా అనిపిస్తోందండి. బాధపడకు, త్వరలోనే మన ఇంట్లో పండంటి పాప పుడుతుందని
నా మనసు గట్టిగా చెప్తుంది. ఈ రోజు మీరు నా కోసమే ఆఫీస్కి సెలవు పెట్టారు కదూ. ఏమండి ఒకసారి ఆపండి. అయిపోతుంది అన్న, వెళ్ళిపోదాం. హే శ్రవంతి, ఎలా ఉన్నావే? ఏ అలేఖ్య, నువ్వా? ఎలా ఉన్నావే? నేను బాగున్నాను. ఆ, ఏమండి, మా ఫ్రెండ్ అలేఖ్య. నమస్తే అండి. నమస్కారం అండి. మా ఆయన రాజేష్. హాయ్. ఏంటిలా సడన్ గా ప్రత్యక్షమయ్యారు? ఏం లేదే, మా వారికి సడన్ గా సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, అందుకే ఈ సిటీలో ప్రత్యక్షమయ్యాం. ఈ ఊరొచ్చి వారమైందే. ఆ, తను మీ పాప కదూ? అవును. తనకి ఏం పేరు పెట్టావు? పాప పేరు ప్రస్థాన. అవునా, చాలా బాగుంది. సరే గాని ఇంతకీ నీ పిల్లలేరే, వాళ్ళకేం పేర్లు పెట్టావు? నాకింకా పిల్లలు పుట్టలేదే. అదేంటే, నీకు నాకంటే ముందు పెళ్ళైందిగా. సరే అండి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, మేము బయలుదేరుతాం. రా అలేఖ్య. ఏంటి అలేఖ్య, ఎందుకు బాధపడుతున్నావు? బాధపడక మరేం చేయమంటారండి? మనకన్నా ఆలస్యంగా పెళ్ళైన నా ఫ్రెండ్కి పాప పుట్టింది, మనకింకా పుట్టలేదు. నా ఫ్రెండ్ మనకెంతమంది పిల్లలు, వాళ్ళ పేర్లేంటి అని అడిగిన ప్రశ్నకి ఏ సమాధానం చెప్పాలో తెలియక ఎంత ఇబ్బంది పడ్డానో మాటల్లో చెప్పలేనండి. నేనే జన్మలో ఏ పాపం చేశానో అందుకే ఈ జన్మలో మనకి పిల్లలు పుట్టకుండా ఆ దేవుడు శాపం పెట్టినట్టున్నాడు. అలేఖ్య, నిన్నటి నుంచి నువ్వేమీ తినలేదు, కాస్త టిఫిన్ చేయి. నాకు ఆకలిగా లేదండి. బాధపడేవారికి ఆకలి గుర్తుకు రాదని నాకు తెలుసు అలేఖ్య. నీకోసం కాకపోయినా నా కోసమైనా తిను. ప్లీజ్ అండి, నన్ను ఇబ్బంది పెట్టొద్దు. నాకు ఆకలిస్తే నేనే తింటాగా. మీకు ఆఫీస్కి టైం అవుతుంది, మీరు వెళ్ళండి. సరే అలేఖ్య, ఇక్కడ పెడుతున్నాను, ఆకలేసినప్పుడు తిను. వస్తాను. హలో శ్రవంతి, నిన్న నువ్వు కలిశాక నీతో చాలా విషయాలు మాట్లాడదాం అనుకున్నానే, నువ్వేంటి అంత అర్జెంటుగా వెళ్ళిపోయావు? సడన్ గా మూడౌట్ అయింది, అందుకే అలా వచ్చేసాను. అంత మూడౌట్ అయ్యే బాధ ఏముందే నీకు? నా బాధంతా పిల్లలు లేరనేనే. డాక్టర్ దగ్గరికి వెళ్ళలేకపోయావా? వెళ్ళామే, చాలా చెకప్లు చేయించుకున్నాం, ఏ లోపమూ లేదన్నారు. అయినా కూడా పిల్లలు ఎందుకు పుట్టడం లేదో నాకు అర్థం కావడం లేదే. పిల్లలు పుట్టాలంటే తిరగాల్సింది డాక్టర్ల చుట్టూ కాదే, మొగుడిని మన చుట్టూ తిప్పుకోవాలి. థ్యాంక్స్. ఫోన్ చేసి చాలా మంచి విషయాలు చెప్పావు. సరే, నేను చెప్పినట్లు చేస్తావు కదా? తప్పకుండా చేస్తాను. ఓకే. ఏంటి అలేఖ్య, ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు, ఏంటి విశేషం? విశేషం ఏంటో తర్వాత చెప్తాను. మీరు అర్జెంటుగా ఫ్రెష్ అప్ అయ్యండి. సారీ అలేఖ్య, చాలా అలసటగా ఉంది,
నాకు నిద్ర వస్తుంది. ఏంటండి ఈ టైంలో నిద్ర? త్వరగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యారండి. మీతో ఇవాళ చాలా విషయాలు మాట్లాడాలి. రేపు మాట్లాడుకుందాంలే. లేదు, ఈ రోజే మాట్లాడాలి. త్వరగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యారండి. నువ్వు ఇంత ప్రేమగా అడిగితే కాదంటానా? ఏమండి, ఈ మంత్ కూడా నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాలేదండి. బాధగా ఉంది అలక్య. మొదట్లో ఉండేది, ఇప్పుడు అలవాటైంది కదా, అందుకే అంత బాధ అనిపించడం లేదు. సరేనా, ఇలా కూర్చో. ఇంట్లో ఉంటే బోర్గా ఉందండి. నేను అలా మార్కెట్ వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను, వెళ్ళొస్తానండి. సరే, త్వరగా వచ్చే. పద్దెనిమిదేళ్లు నిండగానే చెప్పా చేయకుండా పెళ్లి చేసుకుని నీ ప్రేమను గెలిపించుకున్నావు. కానీ ఈ 18 సంవత్సరాలు పెంచినందుకు మా ప్రేమను, నీ మీద పెట్టుకున్న ఆశను పూర్తిగా చంపేశావు. అందుకే ఈ క్షణం నుంచి నువ్వు కూడా మాకు సరిపోయినట్టే లెక్క. పో, వెళ్ళిపో, పో, వెళ్ళిపో. ఇంకెప్పుడు మమ్మల్ని చూడడానికి రాకు. మమ్మల్ని ఇంత బాధ పెట్టిన మీ ఇద్దరికి ఇంతకంటే ఎక్కువ బాధ కలుగుతుంది, తప్పక కలుగుతుంది. చూస్తూ ఉండండి. సరే గాని ఇంతకీ నీ పిల్లలేరే, వాళ్ళకేం పేర్లు పెట్టావు? అదేంటి, నీకు నాకంటే ముందు పెళ్ళైందిగా. ఏంటండి ఆ పరధ్యానం? ఒక్క క్షణం ఆలస్యమైనా ఆ కారు కింద పడి నుజ్జు అయిపోయేవారు. అయిపోయినా బాగుండేది. అదేంటండి అలా మాట్లాడుతున్నారు? అది మీకు చెప్పినా అర్థం కాదు. నన్ను రక్షించినందుకు థ్యాంక్స్ అండి. ఏమండి, మీ పేరు అలెక్య కదా? అవును. ఇంతకీ మీరు? నా పేరు స్వరూప. నేనెవరో మీకు తెలీదు, కానీ మీరు నాకు బాగా తెలుసు. ఎందుకంటే మేము ఉండేది మీ కాలనీలోనే. మేం కొత్తగా వచ్చాం. మీ పక్కింటి సౌజన్య దూరం నుంచి మిమ్మల్ని చూపించింది. ఇందాక మిమ్మల్ని సరిగ్గా గుర్తుపట్టలేదు. అంతేకాదు, మీకు పెళ్ళై 4 ఏళ్లైనా పిల్లలు పుట్టలేదని, మీ ప్రాబ్లం గురించి కూడా అప్పుడే చెప్పింది. ఓ, రాగానే ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని ఆరా తీశారన్నమాట. ఆరా తీయడమని అంత వెటకారంగా మాట్లాడకండి. యాక్చువల్గా మా ఆయన ఆయుర్వేదిక్ డాక్టర్. అల్లోపతితో సాధ్యం కాని అనేక అద్భుతాలు ఆయుర్వేదంలో సాధ్యమయ్యాయి. మీ ప్రాబ్లంకి కూడా ఆయుర్వేదంలో ఔషధాలు ఉన్నాయని చెప్పడానికి ఆ టాపిక్ మాట్లాడాను. మీరిలా హర్ట్ అవుతారని కాదు. మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి. వస్తాను. స్వరూప గారు, ఒక్క నిమిషం. మనసు బాగోలేదు, అందుకే అలా మాట్లాడాను. అవేమీ మనసులో పెట్టుకోకండి. అయితే ఆయుర్వేదిక్ మందులతో పిల్లలు పుట్టే భాగ్యం ఉందంటారా? తప్పకుండా ఉంది. మా ఆయన ఇచ్చిన మందుల వల్ల ఇప్పటికే అనేక మంది పెళ్లైన ఆడవాళ్లు పిల్లా పాపలతో సంతోషంగా ఉన్నారు. మీరు చెప్పేది నిజమేనా? అబద్ధాలాడి మోసం చేసే అలవాటుకి మనలాంటి ఆడవాళ్ళు ఇంకా ఎదగలేదు. మీకు అనుమానంగా ఉంటే ఇప్పుడే మా ఇంటికి రండి. ఇప్పుడు మా ఆయన ఇంట్లోనే ఉన్నారు. మీరు ఆయన్ని కలిస్తే మీకున్న అనుమానాలన్నీ దూరం అవుతాయి. ఏమంటారు? ఇంతకీ మీ ఇల్లు? మీ ఇంటికి 3 ఇళ్ళ అవతలున్న 4వ ఇల్లే. అయితే దగ్గరే అన్నమాట. రేపు ఖచ్చితంగా వస్తానండి. ఓకే.
గారు. అలేఖ్య గారు, రండి రండి, కూర్చోండి కూర్చోండి. ఏమండి, మీకు చెప్పాను కదా అలేఖ్య అని. ఓ, అలేఖ్య అంటే ఈవిడేనా? నమస్కారం అండి. నమస్తే అండి. నా పేరు జగన్. స్వరూపం మీ గురించి నిన్ననే చెప్పింది. మ్మ్. ఆయుర్వేదం అనేది ప్రాచీన వైద్య విధానం. ఈ విధానంలో మొక్కల నుండి ఔషధాలు తయారు చేస్తారు. ఎందుకంటే ప్రతి మొక్క ఔషధ గుణాన్ని కలిగి ఉంటుంది. మీరేం భయపడకండి, మీకు తప్పకుండా పిల్లలు పుడతారు. ఆ నమ్మకంతోనే ఎన్నో హాస్పిటల్స్కి వెళ్ళాం, అయినా అవ్వడం లేదు. మీరు చెప్పినట్టు ఆయుర్వేదంలో అలాంటి మందులే ఉంటే నా అంత అదృష్టవంతురాలు ఇంకెవ్వరూ ఉండరు. ఒక్క నిమిషం ఉండండి, ఆ మందు తీసుకొస్తాను. కాఫీ, టీ ఏం తీసుకుంటారు? ఆహా, అలాంటివేం వద్దండి. మొహమాట పడి మమ్మల్ని దూరం చేయొద్దు. చచా, అలాంటిదేం లేదు. అయితే చెప్పండి, కాఫీనా టీనా? కాఫీ. సరే. ఇంకేంటి? అలేఖ్య గారు, ఈ మందు 3 పూట్ల 30 రోజులు వాడండి. 31వ రోజు మీరు మంచి శుభవార్త వింటారు. ఇందులో మీకేమీ అనుమానం అక్కర్లేదు. తీసుకోండి. ఈ మందుకి మనీ ఎంత ఇవ్వమంటారు? ఏంటండి మీరు, ఇదంతా మేము మనీ కోసం చేస్తున్నాం అనుకుంటున్నారా? మాకు మనీ అక్కర్లేదు. మీ స్నేహం జీవితాంతం ఉంటే చాలు. మీలాంటి మంచి మనుషులు నాకు స్నేహితులు అవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను వెళ్ళొస్తానండి. అలేఖ్య గారు, కూర్చోండి. మాటల్లో పడి మర్చిపోయాను. కాఫీ తీసుకొస్తాను. పర్లేదండి. పర్లేదు, కూర్చోండి. నాకేమైంది? నీతో చిన్న సినిమా షూట్ చేశాం. సినిమా? సినిమా షూట్ ఏంటి? చెప్పమంటావా? నిజం చెప్పాలంటే నీకు మత్తుమందిచ్చి
నా భర్త నీతో చేసిన రొమాన్స్ ని ఈ మొబైల్ తో షూట్ చేశాను. ఏంటి ఏంటి నువ్వు మాట్లాడేది? తెలుగులో ఇంత క్లియర్ గా చెప్పినా అర్థం కాలేదా? ఛీ, నీచురాలా, ఇంటికి పిలిపించి ఇంత ద్రోహం చేస్తావా? నేను చంపేస్తాను. చావు. ఏయ్, ఏంటి మీది మీదకి వస్తున్నావు? ఎక్స్ట్రా చేయకుండా మేము చెప్పినట్టు విను. వినలేదంటే ఈ వీడియోని సీడీలుగా చేసి వీధిలో అమ్మకానికి పెడతా. అప్పుడు నీ అందం అందరితో పాటు నీ మొగుడు కూడా చూస్తాడు. చెప్పు, అలా చేయమంటావా? నేను చెప్పినట్టు వింటావా? వద్దు, అలా చేయొద్దు. మీరు చెప్పినట్టు చేస్తాను. అలేఖ్య, ప్రతిరోజు పిల్లల కోసం నువ్వు ఇలా బాధపడుతుంటే నాకు చాలా బాధగా ఉంది. ప్లీజ్ ఇలా బాధపడకు. అది కాదండి. సరే, మళ్ళీ మనం ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఈసారి ఈ సిటీ టాప్ గైనకాలజిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటాను. మ్యాక్సిమం ఈ వీక్లోనే వెళ్దాం, ఓకేనా? ఆఫీస్కి వెళ్ళొస్తాను. బాయ్. హాయ్ అలేఖ్య, ఏం చేస్తున్నావు? ఏంటి మళ్ళీ ఎందుకు ఫోన్ చేసావు? ఎందుకు ఫోన్ చేశానో అప్పుడే మర్చిపోయావా? మళ్ళీ ఒకసారి గుర్తు చేయనా? నీ వీడియో మా చేతుల్లో ఉంది. నేను చెప్పినట్టుగా వింటారన్నా కదా, మరి విను. అర్జెంటుగా మా ఇంటికి రా, నీతో పని పడింది. నేను రాను. ఓకే, రావద్దు. ఈవినింగ్ మీ హస్బెండ్ వచ్చాక నేనే వచ్చి వీడియో చూపిస్తా, సరేనా? వద్దు, అలా చేయొద్దు. నేను ఇప్పుడే వస్తున్నాను. ముందా ఏడు పాపి, నవ్వుతూ ఆ గదిలోకి వెళ్ళి మా కస్టమర్ని సుఖపెట్టు. ప్లీజ్, మీకు దండం పెడతాను. దయచేసి నన్ను ఈ రంపిలోకి లాగొద్దు. నన్ను వదిలేయండి. వదిలేస్తాం. నీ చెప్పినట్టు వినకపోతే ఈ వీడియోని ఇంటర్నెట్ లో వదిలేస్తాం. అప్పుడు నీ భర్త నిన్ను చీకొట్టు వదిలేస్తాడు. ఆ తర్వాత పిచ్చిదానిపై ఎందుకు పనికి రాకుండా పోతావు. వదిలేనా మరి? వద్దు, మీరు చెప్పినట్టే చేస్తాను. ప్లీజ్. అయితే వెళ్ళు.
మన ప్లాన్ బాగా వర్కౌట్ అయింది. స్వరూప సూపర్ ఫిగరు. నువ్వు చెప్పిన దానికంటే చాలా బాగుంది. ఇలాంటి ఫిగర్కి 20,000 అంటే చాలా తక్కువ. 30,000 తీసుకో. అలేఖ్యా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అలేఖ్యా, వినపడుతుందా? ఏంటండి? ఆఫీస్కి వెళ్ళొస్తాను. అలాగే. ఏదో ఫైల్ మర్చిపోయానే. ఏయ్, అలేఖ్యా, ఏంటి పిచ్చి పని? పిల్లలు పుట్టకపోతే చచ్చిపోతావా? నేను చావాలనుకున్నందుకు కాదండి. మరెందుకు? ఎందుకంటే అలేఖ్యా, ఇందులో నీ తప్పేం లేదు. తప్పంటూ ఉందంటే ఆ స్వరూప దాని భర్తదే. వాళ్ళిద్దరూ బతికుంటే జీవితంతో నేను ఇలాగే బ్లాక్మెయిల్ చేస్తారు. ఇది ఇక్కడితో ఆగిపోవాలంటే వాళ్ళు బతకడానికి వీల్లేదు. వాళ్ళని వెంటనే చంపేయాలి. ఇప్పుడే వెళ్ళి వాళ్ళని చంపేస్తాను. కానిస్టేబుల్స్. ఎస్ సార్. నువ్వు ఇటెళ్ళు. అలాగే సార్. నువ్వు అక్కడ చూడు. ఓకే సార్. కానిస్టేబుల్స్, హత్యలకు సంబంధించిన క్లూస్ ఏమైనా దొరికాయా? లేదు సార్. లేదు సార్. చనిపోయిన వేళ తీరును చూస్తుంటే హంతకుడు చాలా కసితో ఈ హత్యలు చేసినట్టున్నాడు.
ఆ హంతకుడిని ఎలాగైనా పట్టుకోవాలి. ముందు ఈ శవాల్ని పోస్ట్ మార్టం పంపించండి. ఓకే సార్. సార్, చనిపోయిన స్వరూప ఆమె భర్తకు సంబంధించిన కాల్ డీటెయిల్స్ సార్. స్వరూప నెంబర్ నుంచి ఒక నెంబర్కు మాత్రమే ఎక్కువ సార్లు ఫోన్లు వెళ్ళాయి. కానిస్టేబుల్ సార్, ఆ నెంబర్ ఎవరితో కనుక్కొని వాళ్ళని స్టేషన్ తీసుకురండి. ఎస్ సార్. యూ కెన్ గో. స్వరూప కాల్ లిస్ట్ ట్రేస్ చేస్తే అందులో నీ నెంబర్కి ప్రతిరోజు కాల్స్ వచ్చాయి. నీకు స్వరూప ఫ్రెండా? కాదు సార్. కాదా? మరి అన్నిసార్లు నీకు ఫోన్ చేయాల్సిన అవసరం తనకేంటి? చూడండి, నిశ్శబ్దంగా ఉంటే ఈ హత్యకి మీకు ఏదో సంబంధం ఉందని అనుమానం వస్తుంది. మా అనుమానం నిజమే అయి ఉంటుంది. మర్యాదగా నిజం చెప్పు. అసలేం జరిగింది? అసలేం జరిగిందంటే అదే సార్ జరిగింది. మీ భార్యని ఇలా ట్రాప్ చేశారన్న నిజం మీకు తెలిసిందా? తెలిసింది సార్. తెలిసాక ఆవేశం ఆపుకోలేక నువ్వే ఆ హత్య చేసావని అనుమానం వస్తుంది. అసలేం జరిగిందో చెప్పు. చెప్తాను సార్. అసలు ఏం జరిగిందంటే, స్వరూప ఎక్కడ దాక్కున్నావే? బయటికి రా. ఈరోజు నిన్ను నీ ముగ్గురిని అడ్డంగా నరికేస్తాను. ఆడవాళ్ల శరీరాలను అడ్డం పెట్టుకుని వ్యాపారం చేస్తారంటే వ్యాపారం. రండే బయటికి. బ్లాక్మెయిల్ చేసి బతుకుతారా? మీకు బతుకే లేకుండా చేస్తాను. స్వరూప రావే బయటికి. అది సార్ జరిగింది. అలాగా? ఈ హత్యలకి మీకు ఎలాంటి సంబంధం లేదన్నమాట. అయినా సరే అసలైన హంతకుడు దొరికే వరకు మీరు మేము పిలిచినప్పుడల్లా స్టేషన్కి రావాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మీరు వెళ్ళిపోండి. అలాగే సార్. అలాగే సార్. స్వరూపును ఎవరు హత్య చేసి ఉంటారు? ఎస్, హలో, నర్సాపూర్ ఎస్ఐ గారా? అవునండి. మీరెవరు? నేను మీకంటే ముందు అదే పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేశాను. రీసెంట్గా హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. నేను అక్కడ ఎస్ఐగా పనిచేసేటప్పుడు 6 నెలల క్రితం స్వరూప అనే మహిళ కనబడడం లేదని ఆమె భర్త కంప్లైంట్ చేశాడు. ఆ మిస్సింగ్ కేసు పెట్టిన వ్యక్తి గురించి సమాచారం కావాలి, చాలా అర్జెంట్. అలాగే సార్. ఆ వ్యక్తికి సంబంధించిన సమాచారం మొత్తం మీకు వితిన్ 2 అవర్స్లో ఫ్యాక్స్ పంపిస్తాను సార్. సార్, నర్సాపురం ఎస్ఐ పంపించిన ఫ్యాక్స్ వచ్చింది సార్. కానిస్టేబుల్స్, వెంటనే ఈ అడ్రస్కి వెళ్ళి ఈ వ్యక్తిని తీసుకురండి. ఎస్ సార్. నౌ యూ కెన్ గో. స్వరూప ఆమె భర్త జగన్ దారుణంగా చంపబడ్డారు. చనిపోయిన స్వరూపపై 6 నెలల క్రితం నువ్వు మిస్సింగ్ కేసు పెట్టావు. ఇంతకీ ఆ స్వరూపకి నీకు సంబంధం ఏంటి? అడుగుతుంటే అలా సైలెంట్గా ఉంటావేంటి? నిజం చెప్పు. చనిపోయిన స్వరూపకి నీకు సంబంధం ఏంటి? ఆమె నా భార్య సార్. వాట్? ఆమె నీ భార్య? మరి ఆమెతో చనిపోయిన వ్యక్తి ఎవరు? స్వరూపకి అతనికి సంబంధం ఏంటి? చెప్తాను సార్, మీకంతా చెప్తాను. 6 నెలల క్రితం ఏం జరిగిందంటే, నాకు పండగకు పట్టు చీర కావాలి, కొంటారు కదా? పట్టుచీర? మన పరిస్థితి నీకు తెలుసు కదా స్వరూప.
బాగా తెలుసు కనీసం కడుపు నిండా తిండి కూడా తినకుండా పస్తులతో పడుకునే పరిస్థితి అని. చిచ్చి, నీకంటే అడుక్కు తినేవాడు నయ్యం. 10 ఇళ్ళు కష్టపడి అడుక్కొని 10 రకాల కూరలతో కడుపు నిండా భోజనం చేస్తాడు. డబ్బు సంపాదించడం చేతగాని నీలాంటి వాడికి పెళ్ళామెందుకు, పిల్లలెందుకు? అలా మాట్లాడుకు స్వరూప, మనకు మంచి రోజులు వస్తాయి. వస్తాయి, ఎందుకు రావు? నీలాంటి దరిద్రుని లక్ష్మీదేవి ఎన్నటికీ కనికరించదు. ఎందుకంటే దరిద్ర దేవత ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి భయపడుతుంది. నీకు జీవితాంతం ఈ దరిద్రం తప్పదు. నిన్ను చేసుకున్న పాపానికి నాకు, నా పాపకు కూడా ఈ దరిద్రం తప్పే రాలేదు. అయినా డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలుండగా ఏమీ చేతకాని వాళ్ళ కొట్టులో గుమస్తాగా పనిచేస్తున్నావు, అది కూడా తక్కువ జీతానికి. చిచి, తక్కువ జీతమైనా నేను చేసే పనిలో నీతి నిజాయితీ ఉంది. నిజాయితీగా బ్రతుకుతున్నానన్న సంతృప్తి ఎన్ని కోట్లు సంపాదించినా చాలా మందికి రాదు. ఇలాంటి చేతకాని మాటలు డబ్బు సంపాదించలేక నీలాంటి వాళ్ళు చాలా మంది మాట్లాడతారు. నీతి నిజాయితీ వంకాయ గోంగూర అంటూ బెదవ కబుర్లు నాకు చెప్పకండి. నాకు కావాల్సింది డబ్బు. మీరు ఆ డబ్బు ఎలాంటి చెడ్డ పని చేసైనా సంపాదించండి, నేను సంతోషిస్తాను. అంతేగాని సంపాదించడం చేతగాక ఇలాంటి సోది మాటలు చెప్పొద్దు. చండాల పనులు చేసి సంపాదించడం నాకు రాదు. ఒకవేళ వచ్చినా నేను అలా సంపాదించలేను. నాకలా సంపాదించడం వచ్చు, నన్ను సంపాదించమంటావా? ఆపో, ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఇంకోసారి ఇలా మాట్లాడితే నాలుక చీరేస్తాను. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నాలుక చీరడం నాకు వచ్చు. సంపాదించడం చేతగాని ప్రతి మొగుడు తన ప్రతాపాన్ని ఇంట్లో ఉన్న పెళ్ళం మీదనే చూపిస్తాడు. నిజంగా పౌరుషం ఉంటే డబ్బు సంపాదించు, అప్పుడు నువ్వెన్నన్నా పడతాను. అరే రే 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 రే, ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ ఎక్కడా? అమ్మ ఇంట్లోనే ఉంది నాన్న. అమ్మ ఇంట్లో ఉంటే నువ్వేంటి ఇలా బయటకు వచ్చి ఏడుస్తున్నావు? అమ్మ ఏమైనా కొట్టిందమ్మా? అవునన్న, ఎవరో అంకుల్ వస్తే నన్ను కొట్టి ఇలా బయటికి పంపి అంకుల్ అమ్మ తలుపు గడ పెట్టుకొని లోపలే ఉండిపోయారు నాన్న. లోపలే ఉండిపోయారా? స్వరూప, 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 తలుపు తీ. తలుపు తీ స్వరూప, లోపలేం చేస్తున్నావు? స్వరూప, స్వరూప, తలుపు తీ స్వరూప, 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 తలుపు తీ స్వరూప. లోపల ఎవరితో ఉన్నావే? కళ్ళు తొబ్బయ్యా, లోపల ఎవరున్నారు? నిజం చెప్పు, నువ్వు ఎవరితోనో ఉన్నావని మన పాప చెప్పింది. పాప అబద్ధం చెప్పుంటుంది. పసిపిల్లలు అబద్ధం చెప్పరు, చెబితే బరి తెగించిన నీలాంటి ఆడదే చెప్తుంది. నిజం చెప్పవే. లోపల ఎవరితో ఉందని ఇంతలేవు అబద్ధాలు చెప్తావా? అబద్ధాలు చెప్తావా? పాపిస్తుందా? పసిపిల్లను చూడకుండా పాపను కొడతావా? కారణం లేకుండా పాపని ఇలా కొడుతున్నావంటే ఖచ్చితంగా నువ్వు తప్పు చేసే ఉంటావు. ఆ తప్పు కప్పిపుచ్చుకోవడానికే ఇలా ప్రవర్తిస్తున్నావు. నిజం చెప్పు, ఇప్పటిదాకా నువ్వు ఎవరితో కులికావు? ఇప్పటిదాకా ఎవరితో కులకలేదు, కానీ నువ్వు ఇలాగే అనుమాన పడితే ఖచ్చితంగా నీ అనుమానం నిజం చేస్తా. చేయమంటావా? చెప్పు, చేయమంటావా? భయం లేక బరి తెగించావే. ఇంకోసారి ఇలాంటి వెధవ పనులు చేశావంటే నరికి పారేస్తాను. నువ్వు రామ్మా. నాన్న, నాన్న, లే నాన్న, నిద్రలే నాన్న. ఏంటమ్మా, ఏం జరిగింది? అమ్మ కనిపించట్లేదు నాన్న. అమ్మ కనిపించకపోవడం ఏంటమ్మా? సరిగ్గా చూడు, ఏదో పని చేసుకుంటూ ఇక్కడెక్కడ ఉంటుంది. అంతా వెతికాను నాన్న, ఎక్కడ లేదు నాన్న. ఎక్కడా లేదా? అవును నాన్న. స్వరూప, స్వరూప, స్వరూప,
సంపాదించడం చేతగాని మొగుడికి భార్యగా ఉండడం కన్నా సంపాదించే మగాడికి ఉంపుడు గత్తిగా ఉండడం నా దృష్టిలో చాలా బెటర్. జగన్కు నాకు మెంటాలిటీ బాగా సూట్ అయింది. ఎంత బెదవ పని చేసైనా డబ్బు సంపాదించడమే మా టార్గెట్. ఖచ్చితంగా మేం డబ్బు సంపాదించి ఏదో ఒకరోజు చాలా ధనవంతులమైపోతాం. నువ్వు మాత్రం జీవితాంతం దరిద్రంతో పేదవాడిగానే ఉండిపోతావు. నీ ద్వారా పుట్టిన పాపని నీ దగ్గరే ఉంచుకో. ఎందుకంటే నాకు మన పాప మీద కూడా ఏమాత్రం ప్రేమ లేదు. నేనెప్పుడూ ప్రేమించేది డబ్బును మాత్రమే. నాన్న, అమ్మ ఊరి నుంచి ఎప్పుడొస్తుంది? వస్తుందమ్మా, త్వరగానే వస్తుంది. నువ్వు చాలా రోజుల నుంచి ఇదే చెప్తున్నావు, అయినా అమ్మ రావట్లేదు. నాకు వెంటనే అమ్మని చూడాలనుంది నాన్న. అమ్మ నాకు నిన్ననే ఫోన్ చేసింది, త్వరలోనే వస్తానంది. అప్పటి వరకు నిన్ను ఏడవద్దని చెప్పమందమ్మా. నాన్న, అమ్మ రావడం ఆలస్యం అయితే నేనే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి అమ్మని త్వరగా ఇంటికి పంపించమని అడుగుతాను. తప్పమ్మా, తప్పు. దేవుడి దగ్గరికి వెళ్తానని మాట్లాడకూడదు. అమ్మ వస్తుందని చెప్పాను కదా, తప్పకుండా వస్తుంది. అప్పటిదాకా హాయిగా పడుకోమ్మా. పాప అలా జ్వరంలో నా భార్య గురించి కలవరించినప్పుడు ఎలాగైనా నా భార్యను వెతికి పట్టుకుని ఇంటికి తీసుకురావాలని కంప్లైంట్ ఇచ్చాను సార్. కానీ నా భార్య దొరకలేదు. కానీ నా పాప నా భార్య కోసం రోజు రోజుకు దిగులు పెట్టుకుని ప్రాణాలు విడిచింది సార్. నా పాప అలా చనిపోవడానికి కారణం నా భార్య సార్. ఎలాగైనా తనను వెతికి పట్టుకుని నాకెందుకింత అన్యాయం చేశావని గట్టిగా నిలదీయాలని తన కోసం వెతకని ప్లేస్ లేదు సార్. చివరికి తను హైదరాబాద్లో ఉందని తెలుసుకుని వెతికి వెతికి అడ్రస్ పట్టుకుని ఆమె ఇంటికి వెళ్ళాను. అక్కడ ఏం జరిగిందంటే, అలేఖ్యని ట్రాప్ చేసి ఆమె అందంతో ఇప్పటి వరకు బాగానే బిజినెస్ చేశాం. అలేఖ్య లాంటి అందగత్తెలు ఈ కాలనీలో ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ ట్రాప్ చేయాలి. తప్పకుండా చేస్తాను డార్లింగ్. ఆల్రెడీ మన కాలనీలో ఉన్న రూపా గీత అనే అందగత్తెలతో పరిచయం పెంచుకున్నాను. ఏదో ఒక రోజు వాళ్ళని మన ఇంటికి పిలిపించి మళ్లీ కాఫీలో మత్తుగోళీలు వేసి అలేఖ్యతో తీసిన విధంగా వీడియో తీసి బ్లాక్మెయిల్ చేయడమే. అప్పుడు మనకు డబ్బే డబ్బు. ఆ డబ్బుతో ఏం చేద్దాం డార్లింగ్? సమాధులు కట్టించుకోండి. ఎందుకంటే మీరు నా చేతిలో చావబోతున్నారు. ఏమండి, మీరిక్కడ? నిన్ను వెతుక్కుంటూ వచ్చానే. నువ్వు చేసిన పాపపు పనికి మన పాప అమ్మ దూరం అయిపోయిందని దిగులుతో చచ్చిపోయింది. ఎందుకు వీడితో లేచిపోయి ప్రాణానికి ప్రాణమైన నా పాప చావుకి కారణం ఎందుకయ్యావని అడగటానికి వచ్చానే. వచ్చాక తెలిసింది మీ ఇద్దరి వల్ల నష్టపోయింది నేను, నా పాపే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారని. అందుకే మీరిద్దరూ బ్రతికుంటే ఇంకా ఎంతమంది జీవితాలు అన్యాయం చేస్తారో. మీరు బ్రతికుండటానికి వీల్లేదు. మీరు చావాలి, చచ్చి తీరాలి. ప్లీజ్ ప్లీజ్, నేను చెప్పేది వినండి. వినను. నువ్వు చెప్పేది నేను అస్సలు వినను. మీరు చావాల్సిందే. వద్దండి, మీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను. నీ బోర్డు డబ్బు ఎవరు కావాలి? పోయేటప్పుడు మనతో వచ్చేది డబ్బు కాదే, మనం చేసిన మంచి. చెడు చేసిన మీలాంటి వాళ్ళని చంపేస్తే ఖచ్చితంగా పుణ్యం వస్తుంది.
ఎక్కడికి వెళ్తావురా? స్వరూప లాంటి వాళ్ళు, ఆ జగన్ లాంటి వాళ్ళను చంపి ఈ సమాజానికి నేనెంతో సేవ చేశాననిపిస్తుంది సార్. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసినా నాకేం బాధలేదు సార్. ఆనందంగా శిక్ష అనుభవిస్తాను సార్. కానిస్టేబుల్స్ సార్. ఇతను సెల్ల వేయండి. అలాగే సార్. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కిన ప్రతి వాళ్ళకి అడుగడుగునా ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే ఎవరికైనా అన్యాయం చేసే ముందు ఆలోచించండి. అన్యాయానికి గురైన వాళ్ళు తప్పక మన మీద పగ సాధిస్తారు. హంతకులు ఏ కారణం చేత హత్య చేసినా చట్టం వారిని క్షమించదు. ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరుతుంది. సో బీ అవేర్. జై హింద్.